Okay, hi guys. Today topic వచ్చేసి bearings. One of the important topic. We should expect one or two questions from this. Okay, చూడండి. Bearings are used to support the rotating components and to reduce the friction between the static and rolling components. ఏమంటాడు? Bearing is used to support the rotating components. రొటేటింగ్ కాంపోనెంట్స్ మీన్స్ షాఫ్ట్ ఏమవుతుంది? రొటేట్ అవుతుంది. ఎప్పుడైనా షాఫ్ట్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ క్రాంక్ షాఫ్ట్ ఉంది. క్రాంక్ షాఫ్ట్ ఏమవుతుంది? రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు దానికి మనం కనెక్టింగ్ రాడ్ కూడా దాంట్లో ఫిక్స్ చేసినప్పుడు అది ఎట్లా రొటేట్ అవుతుందో ఆ విధంగా కనెక్టింగ్ రాడ్కి కూడా ఫ్రీ మోషన్ కావాలి. కాబట్టి మనం అక్కడ ఏం పెడుతున్నాం? షెల్ బేరింగ్స్ పెడుతున్నాం. షెల్ బేరింగ్స్ ఎందుకు పెడుతున్నాం అంటే క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది, కింద మీద రొటేట్ అయినప్పుడు కనెక్టింగ్ రాడ్కి సపోర్ట్గా ఉండాలని. అది మీకు తెలుసు కాబట్టి అది చెప్తున్నా. ఇంకొకటి చాలా షాఫ్ట్స్ ఎక్కడైనా ఉండొచ్చు. ఒక పెద్ద షాఫ్ట్ని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి రొటేట్ అవ్వాలి. షాఫ్ట్ మొత్తం పెద్ద షాఫ్ట్, దానికి సపోర్టింగ్ కావాలి. సపోర్టింగ్ కావాలంటే మధ్య మధ్యలో బేరింగ్స్ పెట్టుకుంటా పోతే అది స్టేబుల్గా ఉంటుంది. లేదంటే ఏమవుతుంది? బెండ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 మీటర్స్ అంటే షాఫ్ట్ ఆగుతుంది. ఒక 20 మీటర్లు పెట్టుకుంటా పోతే 20-30 మీటర్లు షాఫ్ట్ బెండ్ అవుతుంది మధ్యలో. ఇక్కడ నుంచి అక్కడికి సేమ్ కింద పెడితే ఓకే, మిడిల్లో ఇట్లా ఒక కింద నుంచి ఇంత లెవెల్లో పెట్టి అంత లెవెల్లో పెద్ద షాఫ్ట్ పెడితే మధ్యలో బెండ్ అవుతుందా లేదా? క్రీప్ మెకానికల్ ప్రాపర్టీస్లో చెప్పుకున్నాం. క్రీప్ ఏమవుతుంది? కొంతకాలం అట్లుంటే ఆటోమేటిక్గా దాని మీద కాన్స్టెంట్ స్ట్రెస్ అనేది డెవలప్ అయ్యి అది బెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అట్లా మనకి బెండ్ అవ్వకుండా ఉండాలన్నా, షాఫ్ట్ రొటేట్ అవ్వాలన్నా దానికి సపోర్ట్గా పనిచేస్తుంది బేరింగు, యాజ్ వెల్ యాజ్ రొటేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకో 2 అప్లికేషన్స్ ఉన్నాయి చూడండి. రెడ్యూస్ ది ఫ్రిక్షన్ బిట్వీన్ స్టాటిక్ అండ్ రోలింగ్ కాంపోనెంట్స్. బేరింగ్ పెట్టినామనుకో అక్కడ ర్యాపిడ్ అనేది తగ్గుతుంది, ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. ఎందుకు? దాంట్లో మనం బేరింగ్ పెట్టినామంటే లోపల రోలార్స్ ఉంటాయి. రోలార్సో బాల్ బేరింగ్స్ అవి ఉండడం వల్ల మనం పైగా ఈ బేరింగ్కి షాఫ్ట్కి మధ్యలో మళ్ళీ గ్రీస్ కానీ కూలెంట్స్ కానీ లూబ్రికేటింగ్ ఆయిల్స్ ఇవి వాడతాం కదా. ఇవి వాడినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? అక్కడ ఫ్రిక్షన్ అనేది తగ్గిపోయింది. ఫ్రిక్షన్ తగ్గిపోయి ఏమవుతుంది? ఫ్రిక్షన్ తగ్గిపోయి మనకు స్మూత్నెస్ అనేది ఏర్పడుతుంది. ఒక షాఫ్ట్ రొటేట్ అయ్యేటప్పుడు బేరింగ్ని సపోర్ట్గా పెట్టిన తర్వాత ఆ బేరింగ్ ఏం చేస్తుంది? మనం గ్రీజు అవి ఇవి పెడతాం కదా, దాంట్లో ఆ గ్రీజ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ గ్రీజ్ ద్వారా స్మూత్నెస్ అనేది వస్తుంది. స్మూత్నెస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫ్రిక్షన్ తగ్గినట్టు. ఫ్రిక్షన్ అంటే ర్యాపిడ్, ఆ ర్యాపిడ్ తగ్గుతుంది కదా. రెండు పార్ట్ల మధ్య ఇట్లా ఉన్న పార్ట్స్ కొంచెం గ్రీజ్ పెట్టినాం అనుకో, మధ్యలో లూబ్రికేటింగ్ ఆయిల్ కానీ గ్రీజ్ కానీ పెడితే ఏమవుతుంది? ఆ ఆయిల్ అనేది ఆ రెండింటికి మధ్యలో వచ్చేస్తుంది కదా. గ్రీజ్ కానీ ఆయిల్ కానీ ఆ రెండింటికి మధ్య రావడం వలన ఈ డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు, ఆయిల్ అనేది ఉంటుంది కదా మధ్యలో. కాబట్టి దానివల్ల ఫ్రిక్షన్ తగ్గుతుంది, స్మూత్ రొటేట్ అవుతుంది. ఓకేనా? ఫ్యాన్లలో ఎప్పుడైనా నార్మల్గా బేరింగ్ పోయింది అంటారు సౌండ్ వస్తే. ఎందుకు? బేరింగ్ పోతే స్మూత్నెస్ అనేది ఉండదు. ఓకేనా? అర్థమవుతుందా? అందుకే అప్పుడప్పుడు మనం ఆయిల్ పోయడమో ఏదో ఒకటి చేస్తాం. ఆయిల్ పోతే కొన్నిసార్లు సెట్ అవుతుంది. ఎందుకంటే లోపల స్మూత్నెస్ అనేది వచ్చేస్తుంది. ఆయిల్ పెట్టంగానే అవి ఏవైతే కాంటాక్ట్ ఉన్నాయో కాంటాక్ట్ అయినప్పుడు కర్కర్ అని సౌండ్ వస్తుంది మనకి. ఎప్పుడైతే ఆ లోపల ఆయిల్ గ్రీజో ఏదో ఒకటి పెట్టినప్పుడు ఆ సౌండ్ అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా. అర్థమవుతుందా? ఇది అంటే ఫ్రిక్షన్ని కూడా 2 మేటింగ్ పార్ట్స్ మధ్య స్టాటిక్ కానీ రోలింగ్ కానీ ఏదైనా కావచ్చు. కుక్క పిల్ల కూడా వస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, స్టాటిక్ కానీ రోలింగ్ కానీ కాంపోనెంట్స్ మధ్య మనం ఈ బేరింగ్స్ ఏం చేస్తాయంటే ఫ్రిక్షన్ని తగ్గిస్తాయి, యాజ్ వెల్ యాజ్ రొటేటింగ్ షాఫ్ట్కి సపోర్టింగ్గా ఉంటుంది. ఇది మెయిన్ అప్లికేషన్ ఆఫ్ ది బేరింగ్. బేరింగ్ అప్లికేషన్ ఏంటంటే ఇట్ సపోర్ట్స్ ది రొటేటింగ్ షాఫ్ట్ యాజ్ వెల్ యాజ్ ఇట్ రెడ్యూస్ ది ఫ్రిక్షన్ బిట్వీన్ ద స్టాటిక్ అండ్ రోలింగ్ కాంపోనెంట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆటోమోటివ్స్లో ఎక్కువ బేరింగ్స్ వాడేది ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే. వేరే ఇండస్ట్రీలో అసలు బేరింగ్స్ వాడరు చాలా తక్కువ. కాబట్టి ఆటోమోటివ్ ఇండస్ట్రీస్లో ఎలాంటి బేరింగ్స్ వాడతారు ఆ బేరింగ్సే మనం జనరల్గా బయట వాడే బేరింగ్స్ కూడా ఇవే ఉంటాయి. కొత్తగా బేరింగ్స్ ఏమి ఉండవు. చూడండి ఏమేమి ఉంటాయి. షెల్ బేరింగ్స్, బుష్ బేరింగ్స్, బాల్ బేరింగ్స్, రోలర్ బేరింగ్స్, నీడిల్ రోలర్ బేరింగ్స్, ట్యాపర్ రోలర్ బేరింగ్స్. ఇవి 1 by 1 కింద వస్తాయి. వాటి గురించి డీప్గా చదువుదాం. బుష్ బేరింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ కాపర్ లెడ్తో కానీ టిన్ అల్యూమినియంతో కానీ టిన్ కాపర్తో కానీ తయారు చేస్తారు అన్నట్టు వీటిని. చూడండి, బుష్ బేరింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ కాపర్ లెడ్, టిన్ అల్యూమినియం, టిన్ కాపర్. ఈ మెటీరియల్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ మెటీరియల్తోని బుష్ బేరింగ్ని తయారు చేస్తారని అడిగితే మెటీరియల్స్ గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఏమంటాడు? యూజ్డ్ ఇన్ ద స్మాల్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్, క్యామ్ షాఫ్ట్, ఆయిల్ పంప్, డ్రైవ్ షాఫ్ట్. ఈ బుష్ బేరింగ్స్ని ఎక్కడ వాడతాడు?
స్మాల్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్లో వాడతారు, గుర్తుపెట్టుకోండి. షెల్ బేరింగ్ని బిగ్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్లో వాడతారు. స్మాల్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్లో వాడేది బుష్ బేరింగ్స్, బిగ్ ఎండ్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్లో వాడేది షెల్ బేరింగ్స్. ఓకేనా. తర్వాత ఇంకా కనెక్టింగ్ రాడ్, క్యామ్ షాఫ్ట్, ఆయిల్ పంపు, డ్రైవ్ షాఫ్ట్, ఈ అన్ని ప్లేస్లలో కూడా బుష్ బేరింగ్స్ని వాడతారు. అర్థమైందా? క్యామ్ షాఫ్ట్లో కూడా వాడతారు, ఆయిల్ పంప్ డ్రైవ్లో కూడా వాడతారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత బాల్ బేరింగ్స్. బాల్ బేరింగ్ ఒకటోది ఫిగర్ 1లో ఉంది. రెడ్యూస్ ఫ్రిక్షన్ బిట్వీన్ ది రొటేటింగ్ పార్ట్స్ టు మినిమమ్. ఎప్పుడైనా అది ఏం చేస్తుంది అంటే బాల్ బేరింగు ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది, రొటేటింగ్ పార్ట్స్ మధ్య ఉన్న ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది. అండ్ కెన్ టేక్ రేడియల్ యాజ్ వెల్ యాజ్ యాక్సియల్ లోడ్. రేడియల్ లోడ్ కానీ యాక్సియల్ లోడ్ కానీ తీసుకుంటుంది. రేడియల్ లోడ్, యాక్సియల్ లోడ్ ఏ లోడ్ పడ్డా కానీ తీసుకుంటుంది. ఒక వెహికల్ మూవ్ అయ్యేటప్పుడు ఒక వీల్ హబ్ దగ్గరనో ఎక్కడనో ఒక దగ్గర ఒక షాఫ్ట్కి సపోర్ట్గానో ఈ బేరింగ్ ఉన్నదనుకో, ఆ బేరింగ్ ఏం చేస్తుంది, ఆ షాఫ్ట్ మీద పడే యాక్సియల్ లోడ్ కానీ రేడియల్ లోడ్ కానీ, రేడియల్ లోడ్ అంటే ఇట్లా పార్ట్ తిరుగుతున్నప్పుడు దాని మీద కొన్ని లోడ్స్ పడతాయి. అట్లాంటి లోడ్స్ కానీ డైరెక్ట్గా వచ్చి మనకి ట్యాంజెన్షియల్గా 90 డిగ్రీస్లో వచ్చి పడే లోడ్స్ని యాక్సియల్ లోడ్స్ అంటాం. అట్లా ఏ లోడ్స్ వచ్చినా కూడా ఆ లోడ్స్ని తీసుకోగలదు. ఏది? బాల్ బేరింగ్స్. బాల్ బేరింగ్స్ రెడ్యూస్ ఫ్రిక్షన్ బిట్వీన్ రొటేటింగ్ పార్ట్స్ టు మినిమమ్. ఫ్రిక్షన్ని చాలా తక్కువ చేస్తుంది. అండ్ టేక్ రేడియల్ యాజ్ వెల్ యాజ్ యాక్సియల్ లోడ్. యాక్సియల్ లోడ్ని, రేడియల్ లోడ్ని రెండింటినీ తీసుకుంటుంది. తర్వాత బాల్ బేరింగ్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఇన్నర్ రేస్. ఇక్కడ చూడండి పార్ట్స్, ఇందాక చెప్పినా మీకు. ఇక్కడ చూడండి పార్ట్స్. బాల్ బేరింగ్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఇన్నర్ రేస్ పార్ట్ 2 ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, లోపల సైడ్ ఉన్నదాన్ని ఏమంటాం? ఇన్నర్ రేస్ అంటాం. అవుటర్ రేస్ నంబర్ 3. బయట సైడ్ ఉన్నదాన్ని ఏమంటాం? అవుటర్ రేస్ అంటాం. ఈ మధ్యలో బాల్ ఉంటుంది. ఓకేనా. ఈ బాల్కి పైన ఉన్నదాన్ని ఇన్నర్ రేస్ అంటాం, ఈ బాల్కి కింద ఉన్నదాన్ని అవుటర్ రేస్ అంటాం. తర్వాత అండ్ బాల్స్, వీళ్ళ మధ్యలో ఉన్నది నంబర్ 4 వచ్చేసి బాల్. చూడండి ఇక్కడ చెప్పండి, దీస్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది గేర్ బాక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ ఫ్రేమ్ చేసేది. గేర్ బాక్స్లో ఏ బేరింగ్స్ వాడతారని అడుగుతారు. విచ్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ గేర్ బాక్స్ లేదా ఆటోమొబైల్ గేర్ బాక్స్ అని అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? బాల్ బేరింగ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్లానే క్వశ్చన్ తీసుడు ఇట్లానే ఇళ్ళకెళ్ళి తీసి ఇట్లా పడేస్తాడు మీ మీద. బేరింగ్ అంటే బేరింగ్ అనుకుంటారు, ఏ బేరింగ్ వాడతారు అనేది ఇట్లానే పడుతుంది. దీస్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది గేర్ బాక్స్. విచ్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది గేర్ బాక్స్ అని అంటే బాల్ బేరింగ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది దీని డయాగ్రాము. ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి. ఇట్లా పార్ట్స్, దీని పేరు ఏందని అడగవచ్చు, ఎక్స్ అని పెట్టి. దీని పేరు ఏందని అడగవచ్చు, దీని పేరు ఏందని అడగవచ్చు. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇన్నర్ కోర్, ఇన్నర్ రేస్, అవుటర్ రేస్. ఇది మధ్యలో ఉన్నది బాల్. ఓకే. బాల్ ఉన్నది కాబట్టి మధ్యలో బాల్ బేరింగ్ అంటున్నాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది బాల్ బేరింగ్. నెక్స్ట్ వన్ చూడండి, రోలర్ బేరింగ్. రోలర్ బేరింగ్స్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ an inner race, outer race and rollers. These bearings can take, ఇది ఏ లోడ్లు తీసుకుంటుందో చూద్దాం. ఇక్కడ ఏమంటాడు, రోలర్ బేరింగ్స్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ ఏ ఇన్నర్ రేస్, అవుటర్ రేస్. దానికి కూడా ఇన్నర్ రేస్ ఉంటుంది, అవుటర్ రేస్ ఉంటుంది, మళ్ళీ రోలర్స్ ఉంటాయి. దాంట్లో బాల్ బేరింగ్లో బాల్స్ ఉంటాయి, రోలర్ బేరింగ్లో రోలర్స్ ఉంటాయి. అవి ఎట్లుంటుందో చూద్దాం. మళ్ళీ ఇది ఏ లోడ్ని తీసుకుంటుందో చూద్దాం. ఇది డయాగ్రామ్. ఇది ఇన్నర్ రేస్, ఇది అవుటర్ రేస్, మధ్యలో ఉన్నది రోలర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇన్నర్ రేస్, అవుటర్ రేస్, రోలర్. దీని గురించి ఏమి ఇచ్చిండు చూద్దాం. ఇది ఏ లోడ్ని తీసుకుంటుంది? హెవీ రేడియల్ లోడ్ బట్ నో యాక్సియల్ లోడ్. యాక్సియల్ లోడ్ని తీసుకోదు, హెవీ రేడియల్ లోడ్ని మాత్రం తీసుకుంటుంది. అక్కడ యాక్సియల్ లోడ్ని తీసుకుంటుంది, రేడియల్ లోడ్ని తీసుకుంటుంది. ఇక్కడ ఇదేం చేస్తుంది? రోలర్ బేరింగ్ ఓన్లీ టేక్ ఇన్ ది హెవీ రేడియల్ లోడ్స్, నో యాక్సియల్ లోడ్స్. యాక్సియల్ లోడ్స్ని తీసుకోదు, హెవీ రేడియల్ లోడ్ని తీసుకుంటుంది. అండ్ ఆర్ యూజ్డ్ ఇన్ ది ఫైనల్ డ్రైవ్. ఫైనల్ డ్రైవ్, ఫ్లై వీల్, వాటర్ పంప్. అప్లికేషన్ ఇంపార్టెంట్. ఎక్కడ వాడతారు రోలర్ బేరింగ్స్ని అంటే ఫైనల్ డ్రైవ్లో కానీ, ఫ్లై వీల్లో కానీ, వాటర్ పంప్లో కానీ వాడతారు. ఈ 3 పార్ట్స్ గుర్తుపెట్టుకోండి. దాన్ని బాల్ బేరింగ్ని గేర్ బాక్స్లో వాడతారు, వాటర్ పంప్లో కానీ, ఫ్లై వీల్లో కానీ, ఫైనల్ డ్రైవ్లో కానీ వాడేది రోలర్ బేరింగ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత నీడిల్ రోలర్ బేరింగ్స్. దాని ఫిగర్ చూడండి. సరే, ఇది చెప్పిన తర్వాత ఫిగర్ చూద్దాం. నీడిల్ రోలర్ బేరింగ్స్
are similar to the roller bearings except that the ratio between the length of the needle roller and the diameter of the roller is much more than that of roller bearing. ఏమంటాడు, సేమ్ దీని లెక్కనే ఉంటుందట అది, కానీ దాని యొక్క లోపల రోలార్ అనేది కొంచెం దాని లెంత్ పెరిగిపోయి ఉంటుంది అంటాడు. ఓకేనా, లెంత్ విడుతూ వేరే ఉంటుంది, దాని డయామీటర్ అనేది అంటాడు. యాస్టీస్ దీని లెక్కనే ఉంటుంది చూడండి, ఇది సేమ్ దాని లెక్కనే ఉంటుంది, కానీ ఈ మధ్యలో దీని లెంత్ పెరిగింది. రోలార్ ఏదైతే ఉందో ఆ రోలార్ అందులో చిన్నగా ఉన్నది, ఇంతే ఉన్నది, ఇక్కడ ఇంత పెద్దగా ఉన్నది. ఓకేనా, రోలార్ ఒకటే పెరిగింది కాబట్టి వేరే పార్ట్స్ ఇవ్వలే. ఇది ఇన్నర్ రేస్, ఇది అవుటర్ రేస్. రోలార్ లెంత్ అనేది ఇక్కడ పెరిగింది. ఈ పార్ట్ 8 అనేది రోలార్. దీన్ని ఎక్కడ వాడతారనేది చూద్దాం. Needle roller bearings are similar to the roller bearings except that the ratio between the length of the needle roller, ఆ needle roller యొక్క లెంత్ అనేది పెరిగిపోయింది ఇక్కడ, and the diameter of the rollers much more than that of the roller bearing. roller bearing కంటే దీని యొక్క needle rollerలో దాని యొక్క లెంత్ ఎక్కువ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ దాని యొక్క డయామీటర్ కూడా ఎక్కువ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. taper roller bearing చూడండి, దీని లోపల రోలార్స్ ఉన్నాయి, బట్ అవి ట్యాపర్ షేప్లో ఉన్నాయి. ట్యాపర్ షేప్ అంటే ఇట్లా 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 స్ట్రేట్గా లేకుండా ఇట్లా ఉంటే దీన్ని ఏమంటాం, ట్యాపర్ షేప్ అంటాం. ఇక్కడ దీంట్లో చూడండి, ఇదొక ట్యాపర్, ఇదొక ట్యాపర్, అంటే రోలార్స్ని ట్యాపర్ షేప్లో పెట్టుకున్నాడు కాబట్టి దీన్ని ఏమంటాం మనం, ట్యాపర్ రోలార్ బేరింగ్. ఓకేనా, ట్యాపర్ రోలార్ బేరింగ్. ఇది ఇన్నర్ రేస్, ఇది అవుటర్ రేస్. ఇన్నర్ రేస్, అవుటర్ రేస్. బయట సైడ్ ఉంటే అవుటర్ రేస్ అంటాం, లోపల సైడ్ ఉంటే ఇన్నర్ రేస్ అంటాం. దీని గురించి ఏం చెప్పిండు చూద్దాం. ట్యాపర్ రోలర్ బేరింగ్స్ హ్యావ్ ట్యాపర్ రోలర్స్, అంటే ట్యాపర్ రోలర్స్ని లోపల వాడతాం మనం. బాల్ బేరింగ్లో బాల్ ఎట్లా వాడతామో, రోలర్ బేరింగ్లో రోలర్ ఎట్లా వాడతామో, నిడిల్ రోలర్ బేరింగ్లో నిడిల్ రోలర్ ఎట్లా వాడతామో ఇక్కడ ట్యాపర్ రోలర్ వాడతాం. ఓకేనా, ఓన్లీ ద థింగ్ ఈజ్ చేంజింగ్ ది రోలర్స్. ప్రతి ఒక్క బేరింగ్లో ఏం మారుతుందంటే రోలర్స్ మారుతున్నాయి. బాల్ దగ్గర రోలర్ వచ్చింది, రోలర్ దగ్గర నిడిల్ రోలర్ వచ్చింది, నిడిల్ రోలర్ దగ్గర ట్యాపర్ రోలర్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఈ వేరియేషన్స్ని మీరు గుర్తుపెట్టుకోగలిగితేనే మీరు సబ్జెక్ట్ ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా, తర్వాత హ్యావ్ ట్యాపర్ రోలర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లెయిన్ రోలర్స్. మనం ముందున్న దాంట్లో ఏం చేసినాం, ప్లెయిన్ రోలర్స్, ట్యాపర్ ఏం లేదు, నార్మల్గా ఉన్న రోలర్ని వాడినాం. దాని ప్లేస్లో ఇక్కడ ట్యాపర్ రోలర్ని వాడుతున్నాం అనేది చెప్తాడు. ఇన్ ఆటోమోటివ్స్ దీస్ బేరింగ్స్ ఆర్ జనరలీ యూజ్డ్ ఇన్ పెయిర్స్ అండ్ దిస్ కెన్ టేక్ యాక్సియల్ అండ్ రేడియల్ లోడ్స్. యాక్సియల్ అండ్ రేడియల్ లోడ్స్ రెండింటిని తీసుకుంటుంది. ఇది ట్యాపర్ రోలర్ బేరింగు ప్లస్ మనం ఫస్ట్ బాల్ బేరింగ్ కూడా ఈ రెండు లోడ్స్ని తీసుకుంటుంది అని చెప్పినాం. యాక్సియల్ లోడ్ యాజ్ వెల్ యాజ్ రేడియల్ లోడ్స్ రెండింటిని తీసుకుంటుంది. ఓన్లీ రేడియల్ లోడ్స్నే తీసుకునేది ఏంది, రోలర్ బేరింగ్. ఓకేనా, తర్వాత జనరల్లీ యూజ్డ్ ఇన్ పేర్స్ ఆఫ్, ఇది అయిపోయింది. తర్వాత దీస్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది డిఫరెన్షియల్ అసెంబ్లీ వీల్ హబ్స్. చూడండి, ఈ బేరింగ్స్ని ఎక్కడ వాడతాం, డిఫరెన్షియల్ అసెంబ్లీలో వాడతాం. డిఫరెన్షియల్ అంటే ఏంది, వెహికల్ వెనకాల లారీలు ఉంటాయి చూడు, పెద్ద పెద్ద లారీలు, దాని వెనకాల ఇంత పెద్ద ఇది ఉంటుంది రౌండ్గా, దానిలో డిఫరెన్షియల్ అసెంబ్లీ ఉంటుంది. ఆ డిఫరెన్షియల్ అసెంబ్లీలో నుంచి బయటికి ఒక షాఫ్ట్ వస్తుంది. ఎటు రెండు వీల్స్కి, రేర్ వీల్స్కి, రెండు వీల్స్కి రెండు షాఫ్ట్లు వస్తాయి. యాక్సిల్స్ అంటాం, హాఫ్ యాక్సిల్స్. ఆ హాఫ్ యాక్సిల్స్ నుంచి వీల్స్ దగ్గర పెట్టే బేరింగ్స్లా ఇది వాడతారు అన్నట్టు. వాడు ఏం చెప్పిండు, దీస్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది డిఫరెన్షియల్ అసెంబ్లీ వీల్ హబ్స్. డిఫరెన్షియల్ అసెంబ్లీ నుంచి వీల్కి వచ్చే హబ్స్ ఉంటాయిగా, ఆ వీల్ హబ్స్ దగ్గర ఈ ట్యాపర్ రోలర్ బేరింగ్స్ని వాడతాము. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్, డిఫరెన్షియల్లో ఏ బేరింగ్స్ వాడతారని అడిగితే డిఫరెన్షియల్ వీల్ హబ్స్, డిఫరెన్షియల్ అసెంబ్లీ వీల్ హబ్స్లో ఏ బేరింగ్స్ వాడతారంటే ట్యాపర్ బేరింగ్, ట్యాపర్ రోలర్ బేరింగ్ అని చెప్పాలి. ఓకేనా, ట్యాపర్ రోలర్ బేరింగ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మెయిన్. యాక్సియల్ లోడ్ యాజ్ వెల్ యాజ్ రేడియల్ లోడ్ రెండు తీసుకుంటుంది. ప్లస్ దాని యొక్క షేప్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. ఇది ఎగ్జామ్లో అడిగే డయాగ్రామ్ ఇది. ఈ డయాగ్రామ్ ఇచ్చి ఇది ఏ బేరింగ్ అని అడుగుతాడు. ఎందుకంటే నార్మల్గా ఉండేదాన్ని బాలో రోలారో ఏదో చూసి పెడతారు. ఇది ట్యాపర్ కాబట్టి చాలామందికి తెలియదు ఇది ఏ బేరింగ్ అని కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ ట్యాపర్ అనేది చూసుకోండి. ఈ ట్యాపర్ చూసుకొని మీరు ట్యాపర్ రోలర్ బేరింగ్ అనేది ఆప్షన్ ఇవ్వాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్కడ యూజ్ చేస్తారనంటే డిఫరెన్షియల్ అసెంబ్లీలో వీల్ హబ్స్లో యూజ్ చేస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా,
ఇక్కడ ఇంజన్ బేరింగ్స్ అండ్ షెల్ బేరింగ్స్ అని రెండు ఉన్నాయి చూడండి. ఇంజన్ బేరింగ్స్, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ షెల్ బేరింగ్స్ ఆర్ స్లైడింగ్ ఫంక్షన్ బేరింగ్స్ ఆర్ ప్రిసిషన్ ఇన్సర్ట్ బేరింగ్స్. దీస్ ఆర్ లార్జ్లీ యూజ్డ్ ఫర్ ఫ్రీ రొటేషన్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్, కనెక్టింగ్ రాడ్స్ అండ్ క్యామ్ షాఫ్ట్స్. ఈ బేరింగ్స్ ఏం చేస్తాయంటే షెల్ బేరింగ్స్ క్యామ్ షాఫ్ట్ మీద కానీ క్రాంక్ షాఫ్ట్ మీద కానీ ఫ్రీగా రొటేషన్ కానికి హెల్ప్ చేస్తాయట. దే ప్రొవైడ్ లో ఫ్రిక్షనల్ ఏరియాస్ ఫర్ దీస్ షాఫ్ట్స్ టు రొటేట్ స్మూత్లీ అండర్ డిఫరెంట్ స్పీడ్స్ అండ్ లోడ్స్. వెహికల్ మీద లోడ్స్ పడ్డప్పుడు కానీ వెహికల్ స్పీడ్గా పోయినప్పుడు కానీ ఏ కండిషన్లో అయినా కూడా ఆ బేరింగ్స్ ఏం చేస్తాయంటే స్మూత్గా రన్ కానికి సపోర్ట్ చేసి సహాయపడతాయి, హెల్ప్ చేస్తాయి అని చెప్తాడు. షెల్ బేరింగ్ గురించి చెప్పింది చూడండి. షెల్ బేరింగ్స్, ఇన్ దిస్ లెసన్ సమ్ మోర్ యూస్ఫుల్ పాయింట్స్ ఆర్ డిస్కస్డ్ ఆన్ ద షెల్ బేరింగ్స్. దే ఆర్ స్టేటెడ్ యాజ్ బిలో. షెల్ బేరింగ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాడు, అవేందో చూడండి. క్వాలిటీస్ ఆఫ్ ఇంజన్ బేరింగ్స్ అంటే ఇవి మంచి క్వాలిటీతో ఉంటాయి. బేరింగ్ మెటీరియల్స్, తర్వాత బేరింగ్ స్ప్రెడ్ అండ్ క్రష్, బేరింగ్ ఫెయిల్యూర్స్ అండ్ రెమెడీస్, కనెక్టింగ్ రాడ్ అండ్ క్యామ్ షాఫ్ట్ బేరింగ్స్, లోడ్ అండ్ ప్రిసిషన్ ఇన్సర్ట్ బేరింగ్స్. అంటే ఈ షెల్ బేరింగ్ గురించి మనం నేర్చుకున్నప్పుడు వీటిని కూడా దృష్టిలో ఉంచుకొని వీటి గురించి కూడా మనం ఫోకస్ చేయాలి అనే కోణంలో చెప్తాను. మీరు ఇక్కడ ఏం లేదు, బేరింగ్ మెటీరియల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బేరింగ్ మెటీరియల్స్ ఏంటంటే అల్యూమినియం ఎల్లాయ్ కానీ కాపర్ టిన్ ఎల్లాయ్ కానీ అవి వాడతారు, అవి గుర్తుపెట్టుకోండి. క్రోమియం ఎల్లాయ్ కానీ, బేరింగ్కి మూడే మెటీరియల్, క్రోమియం ఎల్లాయ్ లేదా కాపర్ టిన్ ఎల్లాయ్ లేదా అల్యూమినియం టిన్ ఎల్లాయ్, ఈ మూడు మాత్రమే గుర్తుపెట్టుకోండి. బేరింగ్ మెటీరియల్ ఎక్కడ అడిగినా కూడా అవే ఉంటాయి. ప్లస్ బేరింగ్స్లో టైప్స్ ఎట్లా ఉన్నాయి, ఈ డయాగ్రామ్ చూసుకోండి. ఈ డయాగ్రామ్ చూడంగానే ట్యాపర్ రోలర్ బేరింగ్ అనేది మీకు గుర్తు రావాలి. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూడంగానే నీడిల్ రోలర్ బేరింగ్ అనేది గుర్తుకు రావాలి, ఎందుకంటే ఇది నీడిల్ లెక్క పెద్దగా ఉన్నది చూడండి. నీడిల్ రోలర్ బేరింగ్ అనేది గుర్తుకు రావాలి. దీనిపైన బొమ్మ చూడండి, అది సిమిలర్, తేడా ఏం లేదు. అదేమో నీడిల్ లెక్క పెద్దగా ఉన్నది, ఇదేమో చిన్నగా ఉన్నది, కాబట్టి దీన్ని ఏమంటాం రోలర్ బేరింగ్ అంటున్నాం. ఇక్కడ చూస్తే ఇదేంది బాల్ బేరింగ్, లోపల బాల్స్ లెక్క ఉన్నాయి కాబట్టి దీన్ని బాల్ బేరింగ్ అంటున్నాం. వీటి యొక్క అప్లికేషన్స్ ఏంది అన్నీ చెప్పడం జరిగింది క్లియర్గా. బేరింగ్ అనేది ఎందుకు అంటే బేరింగ్ ఆర్ యూజ్డ్ టు సపోర్ట్ ది రొటేటింగ్ కాంపోనెంట్స్ అండ్ టు రెడ్యూస్ ది ఫ్రిక్షన్ బిట్వీన్ ద స్టాటిక్ అండ్ రోలింగ్ కాంపోనెంట్స్. ఫ్రిక్షన్ని రెండు కాంపోనెంట్స్ మధ్య ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది, యాజ్ వెల్ యాజ్ రొటేటింగ్ పార్ట్స్కి సపోర్ట్గా ఉంటుంది. ఇది కంప్లీట్గా బేరింగ్ గురించి. ఈ బేరింగ్ గురించి మంచిగా నోట్స్ రాసుకోండి, ప్రిపేర్ అవ్వండి. 1 or 2 questions వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ టాపిక్స్. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 2 questions, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అందరు ఇగ్నోర్ చేస్తారు కాబట్టి ఇలాంటి టాపిక్ని మనకు ఎగ్జామ్లో ఇచ్చే అవకాశం ఉన్నది. ఓకేనా, బాయ్.